సమస్త జీవజాతికి అప్పులు ఉండవు, ఆదా ఉండదు. అవి అప్పులు చేయవు, ఆదా చేయవు. ఎందుకు అంటే ఈ భూసంపద అనేది అన్ని జీవజాతులకి హక్కుండును. మనలాగా ఎవడికి వాడు ఈ సృష్టి అంతయు నాదే, ఈ భూగోళం అంతయు నాదే అంటూ వ్యవస్థ నేర్పిన అధోగతి వల్ల ఈ లక్షణాలు మానవుడికి వ్యవస్థ నేర్పింది. అంతా అందరిది అనేది ఆ విధానమే మానవ జాతులు లేకుండా పోయింది. ఎవడికి వాడు ఈ భూగోళం అంతా నాది, ఈ భూసంపద అంతా నాది, ఇక మిగతా వాళ్ళ గురించి నాకు సంబంధం లేదు అన్నట్లు ఈ విధంగా నాది అనే అధోగతి పాలయ్యాడు మానవుడు. ఇక అందులోని భాగంగానే మూర్ఖ బలం, కండ బలం, ఆంబవ బలం చూపించిన కొందరు భూసంపదను తోటి వారిని పక్కకు నెట్టి లాగి కుప్పబెట్టుకున్నారు. అంతేకాక తోటి వారందరిది కూడా లాగి కుప్పబెట్టుకున్నారు. ఆ విధంగా ధనికుండని మురిసిపోతుంటారు. ఇక గుంజుకోలేని వాడు, అలాగే తనదిగా సంపాదించుకున్నా కూడాను వేరే వాడు లాక్కెళ్ళిన వాడు దరిద్రుడు అని పేరు పెట్టుకున్నారు. అలా గుంజుకున్న వాడేమో ధనికుడని పేరు పెట్టుకున్నారు. నిజానికి నాకు తెలిసి ఈ సంపద అనే భారం అంతా లేనివాడు గొప్ప అదృష్టవంతుడు. ఎందుకంటే దానికి కాపలా ఉండాలి. అందరము పోటీపడి ఒకటి గుంజుకోను ఈ ప్రయత్నంలో సాగేది. కనుక ఎవడు లాగేసిపోతాడనే భయంతో రాత్రింబవళ్ళు జీవితాంతము దానికి కాపలా ఉండాలి. కనుక దరిద్రుడిగా పడితేనే ఏ బాధ ఉండదు. దరిద్రుడైనా ధనికుడైనా ఆహారము, నీళ్లు, గాలి మాత్రం ఖచ్చితంగా అవసరం, ఖచ్చితంగా దొరుకుతుంది. అది సృష్టి ధర్మం. కనుక దరిద్రుడే గొప్ప అదృష్టవంతుడు. తనకు ఎటువంటి భారము లేదు, బాధ్యత లేదు. ఇతర జాతుల్లాగా హాయిగా జీవనం సాగుతుంటాడు. కానీ ధనం అనేది ఆక్రమించలేక ఇతరులది లాక్కోనో కూడబెట్టుకున్న వారు ఇక దానికి జీవితాంతము కాపలే కదా, నిద్ర లేకుండా, సుఖం లేకుండా అలా కాపాడటమే కాక ఇంకనూ అదే పనిగా వాడిది లాక్కోను, వీడిది లాక్కోను, ఆ విధంగా జీవితాంతం అదే పనిగా మనిషికి తిమితం లేకుండా, స్థిరము లేకుండా, సుఖము లేకుండా, ఆనందం లేకుండా, ఆవేశం, శాంతం లేకుండా, బ్రతుకు విలువేంటో తెలియకుండా ఆ విధంగా ప్రతి క్షణము కూడాను ఆరాటమే కదా. ఆ విధంగా జీవితాంతం అజ్ఞాన అంధకారంతో కృషి చేసి అక్కడ పెట్టడమే కదా. ఇక తినేది అందరిలాగా పడడమే కదా. ఇక కాలం తీరాక అక్కడ పెట్టి వెళ్ళిపోవటమే కదా. కనుక సంపద కూలబెట్టలేని వాడు మహా గొప్ప అదృష్టవంతుడే. ఎందుకంటే అటువాడికి సుఖము లేదు, కష్టము లేదు, అప్పు లేదు, ఆదా లేదు. ఒకవేళ అప్పే అయితే అది తీర్చాలి కదా. ఈ అప్పు ఆదా గొడవ అనేది వ్యవస్థ సృష్టించిన మాయభూతాలు. కనుక అదే మహా గొప్ప అదృష్టం. అయితే ముందుగా ఆ విధంగా మందిని ముంచు మరో రంగును సంపాదించిన వాడిని చూసి ఇక బేదవాడు పోటీగా సంపాదించాలని అనుకోవడం అనేది అజ్ఞాన అంధకారం. కనుక కష్టం చేసుకోవాలి, సంపాదించుకోవాలి, తినాలి, అంతే. అప్పు వద్దు, ఆదా వద్దు. తినడం కోసం చేసుకోవాలి, చేసుకున్న దాన్ని తినాలి. అప్పు చేసి చనిపోతే మళ్ళీ వచ్చి తినలేము, అలాగే ఆదా పెట్టి చనిపోతే మళ్ళీ వచ్చి తినబోము. అసలు సంపద అంటే ఏమిటి? నువ్వు పుట్టక ముందు ఈ భూమి మీద ఉన్నదే, నువ్వు పోయాక కూడా ఇక్కడ ఉండేదే. ఎకరాల కొద్ది భూములు నువ్వు పొట్టి గెట్లు పెట్టుకున్నావు, అంతకుముందు ఉన్న భూమే మరలా వదిలిపెట్టి వెళ్తావు. అలాగే భూమి నుండి వెళ్ళిన బంగారమే, నువ్వు పుట్టక ముందు ఉన్నదే అది, నువ్వు పోయినాక ఉండేదే. నువ్వేమో ఎక్కడి నుంచో తెచ్చింది కాదు. కనుక సంపద అనే గాఢ జ్ఞానాంధకారంతో జీవితాంతము పవిత్రమైన ఈ మానవ జన్మను దానికి సేవలు చేయడము, నాది అనుకోవడము, మరలా అక్కడ వదిలిపెట్టి వెళ్ళడమే. ఆ మాత్రం దానికి జీవితాంతం మారటం ఎందుకు? ఈ ధర్మాన్నే ఇతర జీవజాతులు ఆచరిస్తున్నాయి. ఇక మనం మాత్రం అలా కాదు. జీవితాంతం నిద్ర, ఆహారం లేకుండా మనమే సృష్టిస్తున్నాము అనే భ్రమ. ఏది నువ్వు సృష్టించింది కాదు. నువ్వు పుట్టక ముందు ఉన్నదే, ఇప్పుడు నీ కళ్ళ ముందు ఉండేదే, నువ్వు పైన కూడా అక్కడ ఉండేదే. ఈ నిజం తెలియక పవిత్ర మానవ జన్మను ఆస్తులు, సంపద అంటూ స్వేచ్ఛ లేని బ్రతుకును సాగిస్తావు. ఆ విధంగా జన్మ అర్థం చేసుకుంటావు. ఇక అది ఆడబెట్టిపోక తప్పదు కదా. ఇదే కదా అజ్ఞానం అంటే. ఒక మానవుడు మాత్రం ఈ విధమైన అధోగతి పాలయ్యాడు. భూసంపద అనేది అంతకాలము భూమి మీదనే ఉంటుంది. రావాలి, చూడాలి, బ్రతకాలి, సావాలి, ఇంతే తప్ప నాది నాది ఈ అజ్ఞానంతో
పవిత్రమైన మానవ జన్మ వ్యర్థం చేసుకుంటున్నాం. తిరిగి అక్కడే పెట్టిపోతున్నాం. నిజానికి అంతకుముందు అక్కడే ఉంది కనుక. ఈ నిజం ఒక మానవ జాతికి మాత్రమే తెలియకుండా పోయింది కనుక. ఇక అన్ని జాతులేమో ఇదంతా నాకెందుకు, భారము బాధ్యత బరువు దేనికి పనికిరాదు కదా, పనికొచ్చే ఆహారము నీరు గాలి మాత్రం ప్రతినిత్యము సంపాదించుకుంటాయి. అలాగే మన మానవులం కూడాను అంతే. కానీ అదో గతిగా ఈ వ్యవస్థ నేర్పిన భూమిని భూమి మీద ఉన్న కొన్ని నాది నాది అనుకోవడం, అలా అందరూ అనుకోవడం, అల్లకల్లోలం పాలు కావడం, ఆ విధంగా వ్యర్థ బతుకు బతకడం, కడకు ఒట్టి చేతులతోనే సావడం. ఇది అన్ని జాతుల కల్లా విలువైన మానవుడు చేసే పని.